హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండి హల్వా చేయడం ఎలానో చూద్దాము. గోధుమ పిండితో హల్వా చేయడానికి ఈక్వల్ క్వాంటిటీలో గోధుమ పిండి, నెయ్యి మరియు చక్కెర తీసుకోవాలి. ఇలా ఒక మందంపాటి బాండ్లీలో మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ముందుగా నెయ్యిని బాండ్లీలో వేసుకొని లైట్గా వేడి చేసుకోవాలి. స్టవ్ యొక్క మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. నెయ్యి వేడయ్యాక దాంట్లో మనం గోధుమ పిండి వేసుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ స్టిర్ చేస్తూ ఉండాలి. గోధుమ పిండి లైట్ బ్రౌన్ నుంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి. మనం కావాలంటే కొన్ని జీడిపప్పులను కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉన్నట్లయితే గోధుమ పిండి ఈవెన్గా వేడవుతూ ఈవెన్గా కుక్ అవుతుంది. గోధుమ పిండి కొంచెం రవ్వలుగా అవుతుంది, కొంచెం శాండీ టెక్స్చర్ వస్తుంది ఆ యొక్క కడుపుతున్న మిశ్రమానికి. ఆ టైంలో మనం ఈ యొక్క మిశ్రమంలోకి వాటర్ పోయాలి. 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటే 4 కప్పుల వాటర్ దానికి యాడ్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ దాంట్లోకి వాటర్ పోసుకొని కలుపుతూ ఉండాలి. ఈ యొక్క మిశ్రమం మొత్తం దగ్గరికి ఉప్మాలాగా అవుతూ ఉంది. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా కలుపుతూ ఉండాలి. చూశారు కదా, ఇలా దగ్గరికి వస్తుంది. దీన్ని ఇంకొంచెం సేపు అదే లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి. అప్పుడే ఈ యొక్క గోధుమ పిండి బాగా ఉడుకుతుంది. ఇలా గోధుమ పిండి బబుల్స్ వచ్చేలాగా ఉడుకుతున్న టైంలో దీంట్లోకి చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసాక కూడా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ కలుపుతూ ఉండాలి. తొందరపడవద్దు, నిదానంగా అదే మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికిస్తూ కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి అనుకున్నట్టుగా డిజైర్డ్ టేస్ట్ వస్తుంది. ఇలా స్లోగా కలుపుతూ ఈ మిశ్రమాన్ని మనం ఉడికించుకోవాలి.
ఇలా కలుపుతూ ఉన్న సమయంలో మనకి చివర్లో సైడ్‌లకి ఇలా నెయ్యి తేలుతూ ఉంది. ఇలా నెయ్యి తేలింది అంటే మనకి ఈ యొక్క స్వీట్ రెడీ అయినట్టు భావించాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని మొత్తం లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. చూసారు గదా! ఎట్లా నూనె తేలుతుందో సైడ్‌కి నెయ్యి. ఇప్పుడు ఇదంతా సైడ్‌కి ఒక చిన్న గిన్నెలో తీసుకొని చల్లారనివ్వాలి. చూసారు గదా! టేస్టీ గోధుమ పిండి హల్వా రెడీ. ఇలా చిన్న కప్పుల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. థాంక్ యూ.